రాజా బాబాయ్ నన్ను తప్పించేయి. మామూలు ఉండదు. అందరూ ఒకసారి చూడండి. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మన పేటేటి నాంచారయ్య గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులందరికీ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉండి వాళ్ళ వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో పేటేటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అందరం ఎంతో కొంత చేసి వాళ్ళకి ఆ విద్యార్థులకు కానీ ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా నాంచారయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తోడ్పాటుతో చేస్తామని మా అందరికీ చెప్పడం జరిగింది. ఈ వేదిక నుంచి చెప్పడం జరిగింది. అలాగే ఆయనతో పాటు మేమందరం కూడా ఈసారి చేసే కార్యక్రమంలో మా వంతు కూడా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ నాయకులందరం కూడా మా తోడ్పాటును కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎవరైతే నిజంగా పేద విద్యార్థులు ఉన్నారో అలాగే ఎవరికైతే నిజంగా మనం హెల్ప్ చేయాలో చూస్తే అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం వాళ్ళకి తోడ్పాటును అందిద్దాం. మీరు అందరూ చేయటమే కాకుండా అలాగే ఎటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకుని వాళ్ళకి ఉపాధికి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కూడా మన పార్టీ తరపు నుంచి ఎంఎస్ఎంఈ నుంచి కానీ ఏపీఐసి నుంచి కానీ మనకు అవకాశం ఉన్న దాని దగ్గర నుంచి మా మిత్రులు ముగ్గురు కార్పొరేటర్లు కూడా రీసెంట్ గా మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొంతమంది మన ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవకాశాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన విధంగా వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలని అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అందరూ కలిసి చేయడాన్ని వాళ్ళందరినీ అభినందిస్తున్న పేటెంటి కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. ఈ మధ్యన పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ వంగూరు రాధాబాబు విమర్శిస్తున్నారు. దానికి పోతిని మహేష్ అవకాశవాది మీ అందరికీ తెలిసిన విషయమే. పోతిని మహేష్ గారికి రాజకీయం గత సంవత్సరం వంగవీటి రంగా గారు వర్ధంతికి కానీ జయంతికి కానీ మా అందరికన్నా ముందు అదే వంగవీటి రాధా గారి ఇంటి దగ్గర ఉన్నారు. మీ అందరూ చూసిన విషయమే. ఈరోజు రాజకీయాల కోసం ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం అయితే క్లియర్, వంగవీటి మోహన్ రంగా గారి గురించి కానీ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి పోతిని మహేష్ గారికి లేదని తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ చెక్కులు పంపిణీ ఈ పేద విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పేటేటి కుటుంబం ద్వారా చెక్కుల పంపిణీ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఇది ఒక సంవత్సరం క్రితం అనుకుని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే మాకు కొద్దిగా అర్థం కాక ఒక వారం 10 రోజుల నాడు ఒక్కసారి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 1వ తారీఖు నాడు మొదలెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాజేష్ గారు, మండల రాజేష్ గారు, విజయలక్ష్మి గారు, మన మూర్తి గారు వీళ్ళందరూ మా పిలుపు కోసం అందరూ కార్యకర్తలు, వీర మహిళ, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు మొత్తం అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ అందరికీ నమస్కారం. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కూడా నరకాసుడు వధ ఎప్పుడు జరిగిద్దా అన్నట్టు ఎదురు చూశారు. అలాంటిది ఇది మంచి సంవత్సరం, కొత్త సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అలాగే జరుపుకుంటూ ఇక్కడ పేటేటి నాంచారయ్య జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ముందుండి నడిపిస్తూ ఉంటారు. నాంచారయ్య గారు ఈ రోజు కొత్త సంవత్సరంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. పేద విద్యార్థులకి ఆయన చెక్కులు పంపిణీ చేసి నా వంతు సాయంగా నేను జనసేన పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి
ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు, జనసేన నాయకుల్ని, అలాగే మన మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ నుంచి ఒక్కసారి ఆయనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు చూడొచ్చు, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో పనిచేసి సీట్ ఇవ్వలేదని ఒక కారణంగా వైసీపీకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడుతున్నామో తెలియక ఇష్టం వచ్చినట్టుగా ఎవరొకరిని మాట్లాడుతూనే ఉంటారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతూనే ఉంటారు. మేము తగిన బుద్ధి చెప్తాము. కానీ ఆయన 2 రోజుల క్రితం మన వంగవీటి రంగా గారి వర్ధంతి రోజు రంగా గారి తనయుడు రాధా గారిని ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మేము చెప్పేది ఏంటంటే, మీరు పోయిన సంవత్సరం వర్ధంతి రోజు రంగా గారి కుటుంబ సభ్యులతో నన్ను నుంచోబెట్టి రాధా గారు నాకు గౌరవం ఇచ్చారని చెప్పి మీరు చెప్పారు. అదే నోటితో ఈ రోజు రాధా గారిని విమర్శిస్తున్నారు. రాధా గారు గురించి రంగా గారు, రాధా గారు ఒక ఎమోషన్ ఎవరికైనా గానీ. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడరు. నేను పోతిన మహేష్ గారికి చెప్పేది ఏంటంటే, రాధా గారు పదవులతో పనిలేని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. రాధా గారికి పదవులు అవసరం లేదు. ఒక ఎంపీకి, ఎమ్మెల్యేకి ఎంతైతే క్రేజ్ ఉంటుందో అంతకన్నా ఎక్కువే రాధా గారికి ఉండిద్ది. కాబట్టి రాధా గారు పదవుల కోసం ఎంపర్లాడి సొంత కులాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడే అంత కాదు. ఎవరు కష్టం అని వెళ్ళినా రాధా గారు ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడే గొప్ప మనిషి అని చెప్పి నేను తెలియజేస్తూ, పోతిన మహేష్ గారు అనుచిత వ్యాఖ్యలు ఆపి మీ పని ఏమన్నా చూసుకుంటే మీకు మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను.